ఇప్పుడు ఈ ఆవు ఏంటి? ఈ ఆవు జెర్సీ ఆవు. జెర్సీ ఆవు. ఇదెన్ని లీటర్లు ఇస్తారు? ఇది టైంకు 10 పూటకు పొద్దున 5 సాయంత్రం 5 ఇస్తుంది. ఫస్ట్ లాక్టేషన్ లోనే 10 లీటర్ల పాలు ఉందండి. ఇంకా పెరిగే నెక్స్ట్ ఇప్పుడు ఈ 10-15 డేస్ లో మళ్ళీ ఇంతది. మొన్న మధ్యలో బంద్ చేసిన 1 మంత్ అవుతుంది బంద్ చేసి 10 లీటర్ల వాతావరణానికి తట్టుకోగలుగుతుందా? అది లోకల్ ఇక్కడే పుట్టింది. అది ఇక్కడే పుట్టింది. మా మామూలదే, మా మేనమామది ఆవు. ఆయనే వేరే వాళ్ళకి అమ్ముతా అంటే మామ నాకే ఇచ్చేయి, వాళ్ళు ఎంత ఇస్తారో నేను అదే అమౌంట్ ఇస్తా అన్న తర్వాత మనకు 25,000 ఇచ్చాను. కాకపోతే ఏంటంటే దాన్ని అప్పుడే 25,000 ఇచ్చినట్టు లెక్క అన్నట్టు. అప్పుడు అంటే అట్లా లేకుండలే వాస్తవానికి మా ఇక దానకు కొంచెం దాన పెట్టుట్లా ఫ్యాట్ పర్సెంట్ తగ్గే అవకాశాలు ఉంటాయా? అంటే ఏదైనా రోగం వచ్చినప్పుడు ఫ్యాట్ పర్సెంట్ అని అంటే దాన్ని ఫ్యాట్ మనం ఇప్పుడు ఫ్యాట్ బేస్ మనం చూసుకోం కదా, మనకి ఏంటంటే మిల్క్ ఫ్యాట్ దానికి సంబంధం లేదు. అంటే పాల ఫ్యాట్ పెరగాలంటే ఏంటంటే బర్రె ఈనిన తర్వాత కొద్ది రోజులు పోయిన కొద్ది ఫ్యాట్ పర్సెంట్ అనేది పెరుగుతుంది, కానీ ఈయన బర్రె ఈయన బర్రె ఫ్యాట్ పర్సెంట్ రాదు. ఈ సంవత్సరం బర్రె ఒక 10 లీటర్ పాలు ఇచ్చింది అనుకోండి, అది హై మిల్క్ ఇల్డే. దాన్ని ఏం చేయాలి మనం, ఏం చేయాలి నెక్స్ట్ ఈతకు మనం ఏం చేసుకోవాలంటే ఫస్ట్ మనం ప్రికాషన్ గా దానికి కాల్షియంలు పెట్టుకోవాలి. ఓరల్ అయినా పర్లేదు, ఐవి అయినా పర్లేదు. మేము ఏంటంటే మామూలుగా ఓరల్ పెడతాం, ఐవి పెడతాం. మామూలుగా నేనే పెట్టుకుంటాను.